హలో హాయ్ అందరికీ. మేమైతే ఈరోజు పెద్దయ్య దేవుని కాడికి పోయినాం. మేమైతే మేకను పట్టుకొని పోయినాం. ఇక మా పెద్దక్క మొక్కిందైతే దేవునికి, ఇక అందరం కలిసి పోయినాం. ఇక చూడండి ఫ్రెండ్స్, నడుచుడు అయితే బాగా దూరం ఉంటుంది. కానీ అప్పటికి ఎవ్వరు రాలే మేము పోయినప్పుడు. బాగా పొద్దున పోయినాం. ఎందుకంటే ఇప్పుడు పనులు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి పోతారని అందుకే మబ్బులో పోయినాం. కానీ మేము దిగి రాగా బాగా మంది వచ్చిళ్ళు. కానీ అన్నీ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇక కోతులు బాగుండే ఆడ. ఏడ సెల్లు గుంజుకపోతాయా అని అందుకే తీయలేదు. అదైతే కనబడుతుంది కదా గుట్ట, అది కొండ. చూడండి ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళు అయితే ఇక దేవుని కాడికి ఏరుకున్నారు. ఒక్కొక్కరు ముందోళ్ళు ముందు ఏరిండ్లు, వెనుకోళ్ళు ఇంకెనకనే ఉన్నారు. ఆ కొండ చూడండి. ఆ కొండ అయితే బుధవారం బేస్తారం ఆదివారం అయితే ఎక్కుతారు. వాడు ఎక్కినాక బండారు తెస్తాడు. అక్కడి నుండి తెచ్చినాక అది మనిషికింత పెడితే మేమైతే పంట పొలాల మీద చల్లుకుంటాం. మేమైతే ఎండాకాలంలో ఎప్పుడైనా పోతాం చిన్న దేవుని కాడికి, పెద్ద దేవుని కాడికి. ఇప్పుడు అనుకోకుండా మొక్కున్నది కాబట్టి అందుకే పోయినాం. ఇగో మా చెల్లె మా బిడ్డ అందరూ అయితే వెనకాల వస్తాను. మేమైతే ముందే పోయినా కానీ వీడియో తీస్తా అనుకున్నా నేను కూడా అంగపడాలని. కానీ కోత అచ్చుట్ట నాకు చాలా భయం అయింది, అందుకే అన్నీ తీయలేకపోయినా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం జంగలే చుట్టూరు అయితే, కానీ నడుచుడు మాత్రం బాగుంటుంది. అగో దేవుని కాడికైతే ఇక మా ఊళ్ళో అయితే అందరి ఏరిళ్ళు. చూడండి, ఇంకెనుకున్న వాళ్ళు వెనుకనే ఉన్నారు. ఇంకా వాళ్ళు రాలే. మా అక్క బిడ్డ అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నదో అంటుంది. ఇక్కడ మాత్రం పెద్దయ్య దేవుడు. ఇక పెద్దయ్య దేవుడు అంటే ఇట్లుంటాడు. మేమైతే ఇగో ఇక్కడనైతే ఇదంతా చుట్టుపక్కల ఇదైతే కొండ. చూడండి, అదైతే ఫుల్ పెద్ద ఉంటుంది కొండనైతే. అక్కడ మీది కోయరాక అసలు కనబడు ఒక 3 జాగాల్లో కనబడు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో గట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.